హాయ్ ఫ్రెండ్స్, మత్స్యదర్శిని మ్యూజియంకి వెళ్తానని లాస్ట్ వీడియోలో పెట్టాను. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడం. మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. ఇలా వెళ్ళడం వల్ల మాకు కొంచెం హ్యాపీ అనిపించింది. కొంచెం ఏంటంటే అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం మేము లోపలికి వెళ్ళాక. అంటే ఉన్నాయి చేపలు అయితే ఉన్నాయి, ఒక మాదిరిగా ఉన్నాయి, అంటే లేవని చెప్పలేము. నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్ అంటే పర్వాలేదు. అలాగే మనం చూడలేని కూడా కొన్ని అంటే వైట్ ఫిష్లు ఉన్నాయి, నెక్స్ట్ అలాగా పెద్దవే ఉన్నాయి. అంటే పెద్దగా లేవు, నార్మల్గా ఉన్నాయి. అంటే మ్యూజియం అంటే పిల్లలు తీసుకెళ్ళి అలాగ టైంపాస్కి ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకురావడానికి అయితే బాగుంటుంది. పిల్లలకి మంచి టైంపాస్ అవుతుంది. పిల్లలకి కిడ్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ సరదాగా వెళ్ళా అమ్మ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ ఎక్యూరియం చూసి చెల్లి ఆయన అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మేమందరూ అంత సరదాగా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఎక్స్పెక్ట్ అవుతుంది, అంటే ఎక్స్పెక్ట్ చేసాము ఏదో జరుగుతుంది ఏదో ఉంటుంది అనేసి. లోపల లేకపోతే అందరం కూడా ఏమి లేవు అనుకుని కొంచెం ఇదయ్యారు. కానీ పర్లేదు, పిల్లలు తీసుకెళ్ళచ్చు. ఒక మా హస్బెండ్ కింద ఉన్నాయి ఏంటి ఏం చేస్తున్నాయని కింద, తర్వాత ఏమో కింద చూస్తే హాయ్ అని చెప్పడం, పైకి చూపించి డెకరేషన్ బాగా ఎవరు భయపడిస్తున్నావా? సిగ్గులేదా? అప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడుతానే ఉన్నావు. నోట్ చూసుకుంటే ఇంకోటి కూర్చోాలా నేను? చెప్పరా ఇందా నేను చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటే అటుండు లేదా ఇటుండు. వావ్, ఏంటి ఇది? సాగర్ కన్య లాగా ఉంది. వావ్, ఏం చేస్తున్నావు? మనుషులు ఉన్నారా? ఏంటి చెప్పు మీ ఆయన. నీకు తీయలేదు కదా, నీ తీయలేనప్పుడు నువ్వు మధ్యలో. చాలా పనులు ఉన్నాయి. జాబ్ వెతుకోవాలి, హాస్టల్ ఫీ కట్టాలి. నేను రాను, నువ్వు పో. ఇదిగో